మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం లూకా సువార్తలో 13వ భాగంగా 4 రకములైన హృదయములు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. లూకా సువార్తలో మరి 8వ అధ్యాయం 4వ వచనం నుండి చూద్దాము. నిన్నటి దినాన మరి స్త్రీల పాత్రని గురించి, రక్షణ ప్రణాళికలో స్త్రీల పాత్ర లూకా 8:1 నుంచి 3 వరకు అండి. ఇప్పుడు 8వ అధ్యాయం మళ్ళా వాక్య భాగము ఏ అధ్యాయము చెప్తున్నాను, ఎందుకంటే మీరు విన్న తర్వాత చదవాలండి. చదివిన తర్వాత ధ్యానించి పాటించాలి. అప్పుడే మీకు తగినటువంటి ఆశీర్వాదాలు లభిస్తాయన్నమాట. సో ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నారంటే, చాలామంది జనాలు వచ్చేసారండి. వచ్చినప్పుడు ప్రభు వాళ్ళకి వాక్యం చెప్తున్నారు. ఎక్కడ అంటే గలిలయ సరస్సు తీరాన కొండ మీద కూర్చొని అట్లా చెప్తుంటే చుట్టూ ఏముంటాయంటే పొలాలు ఉంటాయన్నమాట. ఆ పొలాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వర్షాకాలం ఇప్పట్లాగానే విత్తనాలు వేస్తున్నారన్నమాట. సో ప్రజలు చూస్తూ ఉన్నారు. అక్కడ విత్తువాడు పొలంలో విత్తనాలు వేస్తున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఆ ఉపమానాన్ని తీసుకొని 4 రకములైన హృదయాలని గురించి మాట్లాడతారండి. నేల, 4 రకములైన నేల అన్నమాట. మనం ఒకసారి ధ్యానించుకుందాము. సో యేసు ప్రభు ఎట్లా ప్రారంభిస్తాడంటే, విత్తువాడు విత్తనాలని తీసుకొని ఏం చేస్తున్నాడు, విత్తడానికి వెళ్ళాడనమాట. ఇలా విత్తనాలు వెదజల్లాడు. అప్పుడు కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయి అంటే త్రోవ ప్రక్కన అన్నమాట. త్రోవ ప్రక్కన పడితే అవి త్రొక్కివేయబడ్డాయంట. అప్పుడు పక్షులు వచ్చి వాటిని తినేసాయి. యేసు ప్రభు వాక్యాన్ని బోధిస్తున్నారు గలిలయ సరస్సు తీరాన. అక్కడ ప్రక్కన పొలాల్లో వర్షాకాలం విత్తనాలు వేస్తూ ఉన్నారు. రైతులు విత్తనాలు వేసుకుంటున్నారు అన్నమాట. అప్పుడు ప్రభు ఏమంటున్నారంటే, విత్తువాడు విత్తనాల్ని వెదజల్లుతూ ఉన్నాడు. అప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడిపోయాయి. ఆ విత్తనాలు త్రొక్కివేయబడ్డాయంట. మీరు జాగ్రత్తగా వినాలండి. ఆ విత్తనాలు త్రొక్కివేయబడ్డాయంటే నడిచి నడిచి త్రొక్కివేయబడ్డాయి. తర్వాత ఆ విత్తనాల్ని పక్షులు వచ్చి తినేసాయి అన్నమాట. వీటి అర్థం నేను చెప్తా అండి. ఆ తర్వాత ఇంకా కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయి అంటే రాతి నేల మీద పడ్డాయంట. రాతి నేల మీద పడితే ఇంకా తేమ ఉండదు కదండి రాతి నేల మీద. ఇప్పుడు మామూలు పొలం అయితే వర్షం పడినప్పుడు తేమను పీల్చుకుంటుంది. కానీ రాతి నేల ఎట్లా రాయి నీళ్ళని పీల్చుకోలేదు కదా, కాబట్టి కొద్దిగా మట్టి ఉండొచ్చు. సో ఈ విత్తనాలు రాతి నేల మీద పడినప్పుడు ఆ నేల మీద, రాయి మీద తేమ ఉండదు కాబట్టి మొలుస్తాయంట. కొంచెం కొద్దిగా మట్టి ఉంటుంది కదా. మొలిచిన తర్వాత మొలకలు ఇంకా లోపలికి పోవడానికి లేదు, రాయి కదా, కాబట్టి సూర్యుని యొక్క వేడిమికి అవి ఎండిపోతాయి అన్నమాట. ఆ తర్వాత 3వ రకం అన్నమాట. విత్తనాలు ఎక్కడ పడ్డాయంటే ముళ్ళ పొదలో పడ్డాయంటండి. అప్పుడు ఈ విత్తనాలు మొలిచాయి, ఎందుకంటే పొలంలో పడ్డాయి, అక్కడ లోతుకి వెళ్తూ ఉన్నాయి. మరి తర్వాతనేమో తేమ కూడా ఉంది, మొలుస్తున్నాయి, మొలకలు వచ్చేసాయి. మొలకలు వస్తుంటే ముళ్ళ పొదలు కూడా పెరుగుతూ ఈ ముళ్ళ పొదలు ఏం చేస్తున్నాయంటే మొక్కలు ఎదగకుండా ఈ మొక్కల్ని అణిచివేస్తున్నాయి అన్నమాట. తర్వాత 4వ రకం అన్నమాట. తర్వాత కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయంటే సారవంతమైన నేలలో పడ్డాయి. 4 రకములైన నేల అండి. మొదటిది చూడండి త్రోవ ప్రక్కన, రెండోది ఏంటంటే రాతి నేల, మూడోది ఏంటంటే ముళ్ళ పొదల మధ్యలో పడ్డాయి, నాలుగోది ఏంటంటే సారవంతమైన నేలలో పడిన విత్తనాలు ఏమయ్యంట అవి మొలిచి పెద్దగా అయిపోయి ఇంకా 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలించాయి
అని చెప్పి యేసుప్రభు ఏమంటారంటే, వినడానికి వీణులున్నవాడు వినుగాక. మీరు ప్రకటన గ్రంథంలో కూడా చదివితే, చెవి గలవాడు ఆత్మ సంఘంలోకి ఏమి బోధించుచున్నదో వినుగాక. అంటే చాలా కొద్ది మందే వింటారండి దేవుని యొక్క వాక్యం అన్నమాట. ఈ చెవులతో ఈ లోక విషయాలన్నీ వింటున్న వాళ్ళకి ఆత్మ చెవులతో ఈ దేవుని యొక్క వాక్యం వినడానికి వీలు ఉండదు. ఎందుకంటే ఇవి నింపబడ్డాయి అన్నమాట ఈ లోక విషయాలతో విని. అందువల్ల లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. అప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు శిష్యులకి. సో వాళ్ళు అడుగుతారు, ఏమని అడుగుతారంటే, ఈ విత్తువాని ఉపమానం యొక్క అర్థం ఏంటి ప్రభా? ఇలా మీరు విత్తనాలు, పొలాలు, 4 రకాల నేలలు ఇట్లా చెప్తున్నారు కదా, ఏంటి దీని అర్థం అని అడిగినప్పుడు ప్రభు ఏం చెప్తారంటే, ఎందుకు అసలు ఇట్లా మీరు ఉపమానాల ద్వారా చెప్తున్నారు ప్రభు అంటే, ఎందుకంటే ప్రజలు విని కూడా గ్రహించుకొని అర్థం చేసుకోకుండా ఉండడానికి నేను ఉపమానాల ద్వారా చెప్తున్నాను. ఈ పరలోక రాజ్యంను గురించిన రహస్యాల్ని తెలుసుకునే ఆ కృప మీకే ఇవ్వబడింది, కానీ మిగతా వాళ్ళకి ఇవ్వబడలేదు. 120 మందేనండి పరిశుద్ధాత్మను పొందుతారు, వాక్యాన్ని హృదయంలో దాచుకుంటారు. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత అదే వర్షంలాగా, పరిశుద్ధాత్మ వర్షం, హృదయం అనే పొలంలో విత్తబడిన విత్తనాలు మొలిచి 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు ఫలిస్తారనమాట. మిగతా వాళ్ళు ఏమైనారు మరి? 5,000 మంది వస్తున్నారు, 4,000 మంది వస్తున్నారు, కానీ అది లోపలికి వెళ్ళలేదన్నమాట. ఆ పరలోక రాజ్య రహస్యములను తెలుసుకునేటటువంటి కృప మీకు ఇవ్వబడింది, కానీ వాళ్ళకి ఇవ్వబడలేదు. వాళ్ళు విని కూడా గ్రహించలేకుండా అలా ఉంటున్నారన్నమాట. అప్పుడు అసలు అర్థం ఏంటి ప్రభా? మీరు చెప్పిన ఉపమానానికి అర్థం ఏంటి అంటే, ప్రభు మెల్లగా వాళ్ళకి చెప్తున్నారనమాట. విత్తువాడు ఎవరు అనంటే మనుష్య కుమారుడు. యేసు ప్రభువే కదండి ఇప్పుడు వాక్యం చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్క వాక్యం ఏంటంటే ఒక విత్తనం అండి. పొలం అంటే మన హృదయం అన్నమాట. అయితే విత్తనాలు వేస్తున్నప్పుడు కొన్ని ఎక్కడ పడినాయంట? త్రోవ ప్రక్కన పడ్డాయంట. నేను ఇక్కడ వచ్చే వరకు కూడా ధ్యానిస్తూ ప్రభుని అడుగుతున్నాను. త్రోవ ప్రక్కన, పొలాల్లో త్రోవ ఉంటుంది కదండి, నడుస్తారు, చిన్న దారులు ఉంటాయి పొలంలో, గట్టులాగా అట్లా నడుస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుంది అన్నమాట నేల. విత్తనాలు వేశారు, త్రోవ ప్రక్కన పడ్డాయి, అవి త్రొక్కబడ్డాయంట. చూడండి, జాగ్రత్తగా చదవాలి, అందుకే దేవుని వాక్యాన్ని. త్రొక్కబడ్డాయంట. ఈ హృదయంలో వేయబడిన విత్తనాలు త్రొక్కబడుతున్నాయి. ఎవరండి త్రొక్కేది? దేవుని నేను అడిగాను ఇప్పుడు కూడా. ఏంటి అంటే, నిన్న చెప్పావు కదమ్మా నువ్వు 7 చావైన పాపములు అని చెప్పేసి 7 deadly sins, అంటే పిచాచులు అనమాట. గర్వము, కోపం, అసూయ, ధనాశ, తిండిపోతన, ఈ దయ్యాలు, ఈ విత్తనాలు దేవుని యొక్క వాక్యాన్ని తొక్కేస్తాయన్నమాట. అందుకే యేసుప్రభు అన్నారు కదా, మీరు విలువైనటువంటి ముత్యాలని పందులకి పారవేయకండి, అవి కాళ్ళతో త్రొక్కేస్తాయి. కాళ్ళతో త్రొక్కి వాటి మీద పడి వాటిని నాశనం చేస్తాయి. చూడండి, మన హృదయంలో తిండిపోతనము, ధనాశ, అసూయ, విందులు, వినోదాలు త్రొక్కేసిన తర్వాత ఇంకా ఏం జరిగిందంట చూడండి, పక్షులు వచ్చేసి వాటిని తినేసాయంట. ఈ ఆకాశ పక్షులు ఎక్కడ ఉంటాయండి? ఆకాశంలో సంచరిస్తూ ఉంటాయి కదా. అది కూడా ఏంటంటే 3 లోకాలు, 3 ఆకాశాల గురించి నేను చెప్పానండి మీకు. ఇంకొకసారి కూడా మీరు మ్యాప్లో చూడండి. అక్కడ భూమి అట్మాస్ఫియర్, దాన్ని ఫస్ట్ హెవెన్ లేదా మొదటి ఆకాశం అంటారు. పరలోకంలో గాడ్స్ రెసిడెన్స్, దాన్ని థర్డ్ హెవెన్ ఆర్ 3వ ఆకాశం. 2 కొరింథీ 12లో పౌలు నేను 3వ ఆకాశానికి ఎత్తబడ్డాను అని చెప్తాడైతే, నేను అనకుండా ఒక వ్యక్తి అంటాడనమాట. మరి ఆ థర్డ్ హెవెన్కి అంటే దేవుని యొక్క రెసిడెన్స్ అనమాట, దేవుడు నివసించే చోటని. 3వ హెవెన్ అంటే మనం నివసించేదాన్ని ఫస్ట్ హెవెన్ అంటారు. మరి రెండిటి మధ్యలో ఉన్నదాన్ని సెకండ్ హెవెన్ అంటారు. అక్కడ
సైతాను పిశాచుల స్థావరాలు ఉన్నాయండి. ఆకాశ మండలంలో దురాత్మల సమూహాలు అన్నమాట. వీటిని ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నారంటే ఆకాశ పక్షులు అంటున్నారు. అవి వచ్చేసి వీటిని తినేసాయంట. ఎందుకు మీరు జాగ్రత్తగా చదవండి. ఎందుకు అనంటే ఈ వాక్యాన్ని, విత్తబడిన వాక్యాన్ని వాళ్ళు నమ్మి, ప్రజలు నమ్మి రక్షింపబడకుండునట్లుగా సాతాను వాటిని దొంగిలించాడు. చూడండి, చర్చికి వెళ్ళిన తర్వాత వాక్యం అక్కడ చదవబడుతుంది, మరి ఫాదర్ గారు వివరిస్తుంటారు. కానీ బయటికి వచ్చిన తర్వాత ఏం వాక్యం ఈరోజు ఏం విన్నారు, మీకేం అర్థమైంది అని కుటుంబంగా కూర్చొని మీరు ధ్యానించుకొని, ఓ ఈ విధంగా ప్రభు చెప్పారు కాబట్టి నేను దీన్ని పాటించాలి. ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా యేసు ప్రభు చెప్తున్నారంటే, వాళ్ళు వింటున్న వాళ్ళు వాక్యాన్ని నమ్మి, అంటే విధేయిస్తేనే, నమ్మడం అంటే విధేయించడం అండి. విశ్వాసం అంటే విధేయించడం. మీరు అబ్రాహాంని చూడండి, దేవుడు ఇదిగో అన్నిటిని విడిచిపెట్టు అంటే విడిచిపెట్టాడు, విధేయించాడు. నీ కొడుకుని బలిగా ఇవ్వంటే ఇవ్వడానికి వెళ్ళాడు. హగార్ని పంపించే, ఇష్మాయిల్ని పంపించే అంటే పంపించేశాడు. అంటే విశ్వాసమునకు తండ్రి అబ్రహాం అంటే విధేయతకు తండ్రి అనొచ్చు అన్నమాట. విధేయించాడు. సో ఈ విన్నవాళ్ళు ఒకవేళ ఆ వాక్యాన్ని విధేయించి రక్షించబడతారేమో, కనుక వాళ్ళు రక్షణ పొందకూడదు, నరకానికి రావాలని ఆ పిశాచులు తొక్కేసాయి. తర్వాత ఆకాశ పక్షులు, ఆకాశ మండలంలో ఉన్న దుష్టాత్మలు ఏం చేస్తున్నాయంటే వాక్యాన్ని దొంగిలించుకొని వెళ్ళిపోతున్నాయన్నమాట. అందువల్ల చర్చ్ అయిపోయింది, చర్చికి వెళ్ళాము, ఏంటి వాక్యం అంటే వాళ్ళకి చెప్పలేరండి. ఇలాంటి వాళ్ళు త్రోవ ప్రక్క నడుస్తున్నాయన్నమాట. లోపల త్రాగుడు పిశాచులు, ధనాశ, అసూయ, తిండిబోత్తనం లోపల నడిచి 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 అది ఎట్లా అయిపోయిందంటే నడిచి దారి ఎట్లా అవుతుంది, గట్టిగా అలా అయిపోయిందన్నమాట. చూడండి ఎంత ప్రమాదకరమైనటువంటి హృదయం అన్నమాట. అది చాలా ప్రమాదకరమైనది. ఆ లోపలున్న పిశాచులు వాటిని తొక్కేస్తున్నాయి విత్తనాల్ని. ఆ తర్వాత విత్తనాలు మళ్ళీ మొలకెత్తుతాయేమో, తొక్కిన తర్వాత కూడా ఆకాశ పక్షులు వచ్చి వాటిని తినేస్తున్నాయన్నమాట. ఎందుకంటే వాళ్ళు వాక్యాన్ని నమ్మకూడదు, రక్షణ పొందకూడదు, వాళ్ళు నరకానికి రావాలని. ఎలా సైతాన్ ప్లాన్ వేస్తున్నాడో ఆ ప్లాన్లో, ఆ వలలో మీరు పడకూడదండి. ఏదో వెళ్ళొచ్చాం క్యాజువల్గా అని కాదు. ఇంకా రెండో రకం చూద్దాము. రాతి నేలలో పడ్డాయంట. అప్పుడు రాయి మీద పడ్డప్పుడు విత్తనము కొంచెమే ఉంటుందండి దాని మీద, అదేంటి మట్టి పొలంలో. అప్పుడు విత్తనం పడుతుంది, మళ్ళీ నీళ్లు కూడా ఉంటాయి కాబట్టి మొలకెత్తుతుంది. కానీ ఇంకా రాయి మీద తేమ లేదు. విత్తనం మొలకెత్తాలి అని అంటే, మొలకెత్తిన తర్వాత ఇంకా పెద్దగా కావాలంటే మరి రాయి కాబట్టి లోపలికి ఎట్లా వెళ్తుందండి? కాబట్టి ఆ కొద్దిగా మొలకొస్తుంది, ఆ కొంచెం మట్టిని బట్టి. ఇంకా తేమ లేదు, మట్టి లేదు, రాయి కాబట్టి ఎండ తగిలినప్పుడు ఆ చిన్న మొలక ఆ వేడిమికి, సూర్యరశ్మికి కాలిపోతుంది అన్నమాట. రాతి గుండెలు, ఆ రాయి గట్టిగా ఇప్పుడు నడిచి 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 అది తర్వాత ఏమైపోతుంది, రాతి గుండె. కనికరం లేదు, దేవుని వాక్యం ఒక్కటి కూడా వెళ్ళదండి. ధనికుడు, లాజర్లో ధనికుడు అట్లా ఉన్నాడు అన్నమాట. కఠినమైన హృదయం, రాతి గుండెని కలిగి ఉన్నాడు. అందువల్ల దేవుని యొక్క వాక్యము వాళ్ళలో ఫలించదండి. అందుకే రాతి గుండె నేను మాంసపు గుండెగా మారుస్తాను అంటే యేసుప్రభు యొక్క హృదయంలాగా కరుణ కలిగిన హృదయం. ఆ తర్వాత మూడో రకమైన నేల అన్నమాట. అంటే మూడో రకమైన హృదయం ఎలాంటిది అంటే, విత్తనాలు పడ్డాయి, బాగానే మట్టి ఉంది, రాతి నేల కాదు, మరి ఇది త్రోవ ప్రక్కన కూడా కాదు, మట్టి బాగా ఉంది, విత్తనాలు పడ్డాయి. అయితే విత్తనాలు మొలకెత్తుతూ ఉంటే విత్తనాలతో పాటు అవి ముళ్ళ పొదల్లో పడ్డాయన్నమాట. ముళ్ళు ఏం చేస్తున్నాయంటే, ముళ్ళ చెట్లు ఉంటాయి కదండి, ఆ చెట్లు ఈ చెట్లని అంచేస్తున్నాయన్నమాట. ఇలా అంచివేయడం వల్ల అవి ఇంకా పెరగలేకపోతూ ఉన్నాయి, అంచివేస్తూ ఉన్నాయి అన్నమాట. అప్పుడు దీని వివరణ ఏమిస్తారంటే యేసు ప్రభు, ముళ్ళ పొదలు అంటే
ఒక్కొక్క ముళ్ళుని ఒక్కొక్కలాగా అనమాట. ధన వ్యామోహము, భోగలాలసత, ఎలా ఎంతసేపు కూడా భోగ వాంఛలు అనమాట, లగ్జూరియస్ లైఫ్, ఇంకా ధనం సంపాదించాలి, ఇలాంటివన్నీ ఈ లోక సంబంధమైన, ఇది తినాలి, ఇది త్రాగాలి, ఇది ధరించాలి, ఇది కొనుక్కోవాలి, ఈ 3 రకాలు చెప్తారండి. ఐహిక వాంఛలు, విచారాలు, ఇది కావాలి, అది కావాలి. ఇంకా తర్వాత ఏంటంటే ధన వ్యామోహం, ధనాశ సర్వ పాపములకు మూలం. ఆ తర్వాత ఏంటంటే భోగలాలసత, చాలా కంఫర్టబుల్గా భోగభాగ్యాలతో తులతూగాలి అని అనమాట. అలా మోషే చూడండి అవన్నీ విడిచిపెట్టుకొని యేసుక్రీస్తు కొరకు బాధలు అనుభవించుటే మేలు అనుకున్నాడంట. ఐగుప్తులో ధనరాశుల కంటే, ఐగుప్తులో ఉన్నటువంటి ఆ భోగ భాగ్యముల కంటే క్రీస్తు కొరకు శ్రమ పడుటయే మేలు అనుకున్నాడంట. హెబ్రీ పత్రిక 11:23-24-25 వచనాల్లో ఉంటుందండి. కానీ ఇవన్నీ ఏంటి అంటే పిశాచులండి, హృదయంలో పిశాచులు అన్నమాట. కనుక వాటిని అణచేస్తున్నాయి. 3వ నెల ముళ్ళ పొదలు, మొదటిది త్రోవ ప్రక్కన, రెండవది రాతి నేల, మూడవది ముళ్ళ పొదలు, ఈ లోక వాంఛలు, ధనాశ. దేవుని వాక్యం కావాలండి, వాక్యం కావాలి, వినడానికి వస్తారు, అబ్బా చాలా బాగుంది, సంతోషంగా స్వీకరిస్తారండి. ఈ రాతి నేలలో కూడా. కానీ రాతి నేలలో పడిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ హృదయము శోధన కాలమందు పతనమైపోతారంట. వాక్యం ఎంత బాగుందండి, వాక్యాన్ని పాటించాలనుకుంటుంటే యోబుకి ఇచ్చినట్లుగా సాతాను శోధనలు ఇవ్వగానే ఆ ఇంట్లో ఏదైనా ఒక శోధన వచ్చింది అనుకోండి, యోబుకి పిల్లలు చనిపోయినారు, ఆస్తి పోతుంది, ముందు ఆస్తి పోతుంది, తర్వాత పిల్లలు చనిపోతారు, ఆ తర్వాత భార్య వెళ్ళిపోతుంది, ఆ తర్వాత ఒంటి నిండా పుండ్లు వచ్చేస్తాయి. ఈ 4 ఇదే స్ట్రాటజీ అండి. దేవునిలో ఎదుగుతున్న వాళ్ళకి సైతాను ప్రయోగించే స్ట్రాటజీ. జిత్తులు అంటారేమో, జిత్తుల మారి అంటారు కదా, అట్లా. ఏదన్నా కొంచెం కష్టం వచ్చింది, ఇంట్లో బాబు చనిపోయాడా, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయిపోయిందా, ఆస్తులన్నీ వెళ్ళిపోయినాయి, ఆ తర్వాత భార్య భర్తల మధ్య ఏదో ఒకటి కొద్దిగా రాగానే ఇంకా రారన్నమాట. దేవుని దగ్గరికి ఎందుకు వస్తారు అంటే చాలామంది పిల్లలు పుట్టాలి, పెళ్ళి కావాలి, జాబ్ రావాలి, అలా రకరకాలన్నమాట. ఇన్ని 9 వారాలు వస్తాయి. ఎప్పుడు అట్లాంటివి కాదండి. తర్వాత 4వ రకం ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు విత్తనాలు 4వ రకం హృదయం అనమాట, నేల. సారవంతమైన నేలలో పడ్డాయంట విత్తనాలు, చక్కగా ఎదుగుతూ ఉన్నాయన్నమాట. ఎదుగుతూ అవి ఇంకా కాయలు కాస్తున్నాయి. మామిడికాయలు ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎంత అంటే 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా వాళ్ళు ఫలిస్తున్నారన్నమాట. ఇలా ఎవరండి, ఒక మామిడి చెట్టు కాయలు కాస్తే ఏ చెట్టు అయినా సరే, మనందరూ చెట్లే, దేవుడు నాటిన నీతి వృక్షాలు, మనం నీతి ఫలాలు ఫలించాలి, ప్రేమ వృక్షాలుగా ప్రేమ ఫలాలు ఫలించాలి, మనం కరుణ ఫలాలు ఫలించాలి. అయితే మరి ఇప్పుడు చెట్టు కాయలు కాసింది అనుకోండి, అప్పుడు ఆ చెట్టు తినదు కదండి, అందరికీ ఆశీర్వాదకరంగా అన్నమాట. అబ్రహాంని పిలిచి నేను ఆశీర్వదిస్తాను, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాను. ఇప్పుడు ఆ అబ్రహాం విధేయించాడనే కదండి మనకి మరి బైబిల్ గ్రంథము, యేసు ప్రభు అక్కడ అబ్రహాం వంశంలో జన్మించి ప్రపంచానికి రక్షణ వచ్చిందనమాట. అప్పటికి ఆయనకి తెలియలేదు, క్రీస్తుపూర్వం 2000 అప్పుడు దేవుడు ఆయనను పిలిచినప్పుడు ఇక్కడ హూరు నుంచి ఇదిగో హారాన్, అక్కడి నుంచి కానా, విధేయించాడు. నువ్వు రా అన్నీ విడిచిపెట్టి అనగానే 75 సంవత్సరాల వయసులో ఆస్తిని, బంధువులు అంతా విడిచిపెట్టి వచ్చేస్తాడు. ఎందుకంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఈ అబ్రహాం వంశంలో నుంచే రక్షకుడు పుట్టాలి, లోకరక్షకుడు అని. అదేది తెలియకుండా విధేయిస్తాడండి. దేవుని యొక్క వాక్యము 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు అంటే వాక్యాన్ని ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుడు ఒక మాటనిచ్చినప్పుడు ఆ మాటకి విధేయించడం. అబ్రహాం ఇప్పుడు చెప్పానా, ఆదికాండం 12 అన్నమాట. విధేయించాడు కాబట్టి ఆయన అనేకులకు ఇప్పుడు ఒక ఆశీర్వాదకరంగా మారాడనమాట.
దావీదు విధేయించాడు. అంటాడు, నీ చిత్తం చేయుట నాకు పరమానందం. 40వ కీర్తన 8వ వచనం, నీ ధర్మశాస్త్రం నా హృదయంలో ఉంది. మన హృదయంలో ఉండాల్సింది ఈ దయ్యాలు కాదు, ఈ లోక ఆశలు కాదండి. మన హృదయం అనే లాకర్లో ఈ బంగారం, వాక్యం అనే బంగారం ఉండాలి. మీరు ఫలించాలి. శౌరి వారు ఎలా ఫలించారండి? మదర్ తెరీసా తల్లి ఎలా ఫలించారు? ఒకటే ఒక మాట అన్నమాట. మత్తయి 25:40, ఈ నా సోదరులలో అతి పేదలకు ఏది చేసినా అది నాకు చేసినట్లే అనే వాక్యం మీద మా యొక్క మిషన్ని, మా పరిచర్యని మేము కట్టుకున్నాం. మా సేవ ఏంటంటే ఈ వాక్యం మీద, యేసుప్రభు చెప్పిన ఈ వాక్యం మీద అన్నమాట ఆధారపడి మేము పేదలకి సేవ చేస్తూ, ఆ విధంగా ఆ పేదల్లో ఉన్న యేసుప్రభుకి మేము సేవ చేస్తున్నాం. సర్వ్ గాడ్ ఇన్ మ్యాన్, మనిషిలో ఉన్న దేవునికి సేవ చేయడం. ఎలా అంటే ఆ మనిషికి సేవ చేయడం. అలాగే శౌరి వారు నాకు చాలా ఇష్టం అండి. నాకు రోల్ మోడల్ అన్నమాట. ఆయనని మాదిరిగా తీసుకొని ఆయనలాగా సేవ చేయాలి అని. అంత గొప్పగా, ఎంత గొప్ప అని కాదండి, దేవుడు ఎంత కృపనైనా ఇవ్వని, కానీ నాకు రోల్ మోడల్ అన్నమాట. ఎక్కడ స్పెయిన్లో కోటలో పుట్టిన ఆయన ఇక్కడ వచ్చి మరి గోవాలో ఒక గుడిసెలో, జాలరి ఇంట్లో ఉంటూ, జాలరి గుడిసెలో చిప్పలో గంజి తాగుతూ రాత్రంతా మన దేశం కొరకు ప్రార్థన చేసి వేకు అనే సువార్త బోధించి అలా మరి జపాన్కి వెళ్ళి ఇంకా చైనా వెళ్ళాలనుకుంటారు, కానీ ఇంకా అక్కడే మరణిస్తారనమాట. చైనాకి 2 మైళ్ళ దూరంలో శాన్షన్ అనే రేవ్లో అనమాట. ఇప్పటికి కూడా ఆయన మృతదేహం ఉంది. అయితే మనము ఆయన మృతదేహాన్ని చూడడం కాదండి, ముఖ్యమైనది ఏంటంటే ఆయనలాగా మనం ఫలించాలి. 30 అంతలు, 60 అంతలు, 100, 10 లక్షల ఆత్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళాడు. మరి మనకి బాధ్యత లేదా? మీకు బాధ్యత లేదా? యేసు ప్రభు మనల్ని అందరినీ ఎన్నుకున్నాడండి. ఎంతమంది మనం రెస్పాండ్ అవుతున్నాము అనేది చాలా ముఖ్యమైనది అన్నమాట. 100 అంతలుగా ఫలించాలి. మదర్ తెరీసా తల్లి, శౌరి వారికి కూడా ఒక్క మాటే అండి. ఇన్యాసి వారు వాళ్ళు ప్యారిస్లో చదువుకుంటున్నప్పుడు బార్బారా కాలేజ్లో, సెయింట్ బార్బారా కాలేజ్లో ఒక్క మాట అనేవాళ్ళంట, మానవుడు లోకమంతా జయించి ఆత్మని కోల్పోతే ఏం లాభం. ఆ ఒక్క మాట మత్తయి సువార్తలో అన్నమాట. మనం కూడా అలాగే ఒక్కటి, మీరు ఈ లోకమంతా జయిస్తారు, వ్యాపారాలు చేస్తున్నారు, జయిస్తూ ఉన్నారు, కానీ మీ ఆత్మని కోల్పోతే, ఆత్మ నరకంలో కాలితే ఏంటి లాభం? నేను ఎక్కడికి వెళ్తాను? ఈ శరీరం అనే మట్టి కుండ నుంచి ఆత్మ బయటికి వస్తే నేను ఎక్కడికి వెళ్తాను? పరలోకమా నరకమా? పరలోకానికి వెళ్ళాలంటే ఇక్కడ ఈ విత్తనాలు, వాక్యం, దేవుని యొక్క వాక్యము ఏదైతే విత్తబడుతుందో మీ హృదయంలో ప్రతిరోజు, దాన్ని ఏం చేయాలంటే మనం దాన్ని హృదయంలో దాచుకొని ధ్యానించి పాటించాలి. మన హృదయము సారవంతమైన నేలగా ఉండాలి. కానీ త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు త్రొక్కివేయబడ్డాయి. తర్వాత ఆకాశ పక్షులు వచ్చి తినేశాయి. రాతి నేలలో పడిన విత్తనం, తేమ లేదు, శోధన కాలంలో పతనం అయిపోయినారనమాట అట్లాంటి వాళ్ళు. ఇంకా ముళ్ళ పొదలంటే ఈ లోక ఆశలు అణిచివేస్తున్నాయి చాలామందికి. దేవుని సేవ చేయాలి లేదా అట్లా, కానీ ధనాన్ని విడిచిపెట్టలేరన్నమాట. కానీ ధనాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువే నాకు ధనం అనుకొని ప్రభు వాక్యం ప్రకారం దాన్ని విని మరి చదివి ధ్యానించి పాటించేవాళ్ళు, ప్రకటించేవాళ్ళు, పఠించడం 30%, 30 వంతులు, 60 పాటించడం, ప్రకటించడం 100కి 100% అన్నమాట. అందుకే మత్తయి 6:33 అండి, మీరు మొదట దేవుని రాజ్యంను ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు వసగబడతాయి. దేవుని రాజ్యం అంటే యేసు ప్రభువే దేవుని రాజ్యం. ఆయన నోటి నుంచి వచ్చిన వాక్యం, ప్రేమగా జీవించండి, కరుణ కలిగి జీవించండి, నీతిగా జీవించండి. ఆ కృపని దేవుడు మనకి
దయచేదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. యేసయ్యా, దేవుని రాజ్యం అంటే ప్రేమ రాజ్యం, నీతి రాజ్యం, కరుణ రాజ్యం, న్యాయమైన రాజ్యం, క్షమించే రాజ్యం అని మా అందరికీ బోధించడానికి మీరు పరలోకాన్ని వీడి భూలోకానికి వచ్చారు. పరలోక తండ్రి బిడ్డలు ఇలా ఉండాలని ముందుగా మీరు జీవించారు. ఏది బోధించారో దాన్ని తర్వాత మాకు బోధించారు. మీరు నడిచిన అడుగుజాడల్లో అపోస్తులు ఎలా నడిచారో ప్రభువా, పునీతులు ఎలా నడిచారో అలా మీరు నడిచిన బాటలో మీరు బోధించిన వాక్యం ప్రకారం జీవించడానికి, ముందుగా చదవడానికి ప్రభువా ఆత్మ కన్నులు తెరవండి నాయనా. చదవాలి. ఆత్మ చెవులు తెరవండి ప్రభువా, మేము వినాలి నాయనా. ఆ తర్వాత వాక్యాన్ని, విన్న వాక్యాన్ని ధ్యానించుకొని పాటించే కృపని, పరిశుద్ధాత్మని మా అందరికీ దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీ హృదయం సారవంతమైన నేలలాగా, దేవుని యొక్క వాక్యము సారవంతమైన నేలలో పడిన విత్తనాల్లాగా దేవుని యొక్క వాక్యం మీ హృదయంలో 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలించునుగాక. మీరు దేవునికి మహిమకరంగా జీవించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.